ఫార్ములా ఈ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సంచలన అంశాన్ని బయటపెట్టింది ప్రభుత్వం. బీఆర్ఎస్కు గ్రీన్ కో నుంచి భారీగా ఎన్నికల బాండ్లు అందినట్టు తెలిపింది. ఫార్ములా ఈ రేస్లో భాగస్వామికి బీఆర్ఎస్ మధ్య లావాదేవీలు జరిగినట్టు చెప్పింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లు అందాయని, 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని వెల్లడించింది. ప్రతిసారి ₹1 కోటి విలువ చేసే బాండ్ల కొనుగోలు చేసినట్టు చెప్పింది. మొత్తం మీద 41 కోట్లు బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు చెల్లింపులు జరిగాయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సంచలన అంశాన్ని బయటపెట్టింది ప్రభుత్వం. బీఆర్ఎస్కు గ్రీన్ కో నుంచి భారీగా ఎన్నికల బాండ్లు అందినట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారీ, ఓవర్ టు యు. ఈరోజు ఏసీబీ విచారణలో ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అటు అధికార పార్టీ నుంచి కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో అసలు ప్రభుత్వానికి కానీ అక్కడ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ జరగలేదు అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో భాగంగానే ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి నిర్వహణలో ఉన్నటువంటి ముగ్గురిలో గ్రీన్ కో సంస్థ ఒకటి. ఆ గ్రీన్ కో సంస్థ నుంచి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి అధికార పార్టీకి ఏ మేరకు బెనిఫిట్ అయింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో గ్రీన్ కో సంస్థ ఏదైతే ఉందో ఈ ఫార్ములా రేసు నిర్వహణలో గ్రీన్ కో కూడా కీలకమైంది. ఇది గ్రీన్ కో తనకు నష్టం జరిగిందని చెప్పేసి ఈ ఫార్ములా రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాతనే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ గ్రీన్ కో సంస్థ నుంచి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏ మేరకు బెనిఫిట్ జరిగింది అనేటువంటి వివరాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం గ్రీన్ కో సంస్థ దాని అనుబంధ సంస్థల నుంచి మొత్తం 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు వచ్చాయనేటువంటి విషయాన్ని ప్రకటించింది. అలాగే 2022 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ బాండ్లు కొనుగోలు చేశారనేటువంటి వివరాలను కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రతిసారి బాండ్లు కొన్నటువంటి ప్రతిసారి కూడా ₹1 కోటి విలువ కలిగేటువంటి బాండ్లని కొనుగోలు చేసినట్టు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మొత్తానికి ఎన్నికల బాండ్ల రూపంలో ₹41 కోట్ల బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో సంస్థ ఈ బాండ్ల రూపంలో చేర్చింది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. గ్రీన్ కో సంస్థ ఈ ఫార్ములా రేసులో హెచ్ఎండిఏతో పాటు గ్రీన్ కో సంస్థ ఈ ఫార్ములా రేసులో రెండు కీలకమైనటువంటి కాబట్టి ఈ గ్రీన్ కో సంస్థకి అసలు ఈ ఫార్ములా రేసులో అసలు అవినీతే జరగలేదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు దీని వెనకాల ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీకి ఏ మేరకు లబ్ధి జరిగింది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ వివరాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ గ్రీన్ కో సంస్థ ఏ మేరకు బెనిఫిట్ చేసింది, 41 కోట్ల మేర బాండ్లు అందించడం వల్లనే ఆ సంస్థతో అప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నంలో ఈ వివరాలని బయటపెట్టినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ చారీ.